జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపైన కాపుల్లో ఒకంత చిన్నపాటి అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇంత జరుగుతున్నా ఆయన నోరు మెదపడం లేదంటూ నిలదీతలు. పవన్ మాట వినే కదా టీడీపీకి తమ సామాజిక వర్గం అంతా అండగా నిలిచి అధికారంలోనికి తెచ్చుకుందని కాపులు అంటున్నారు. మరి తమకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు పవన్ ఎందుకు స్పందించడం లేదు అని నిలదీస్తున్నారు, చర్చించుకుంటున్నటువంటిది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఈ మధ్యన వార్తల్లోకి వస్తున్నటువంటిది. జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత పైన కుట్ర పన్ని ఆమె రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన పవన్ నోరు మెదపడం లేకపోవడానికి కారణం నిలదీస్తున్నారు. మరి వినుత కాపు సామాజిక వర్గ నాయకురాలు, టీడీపీ ప్రజాప్రతినిధే తనను హత్య కేసులు ఇరికించారని, జైలుకు వెళ్లేలా కుట్ర పన్నారని వినుత ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరి పవన్ను కలిసి తనకు జరిగినటువంటి అన్యాయం పైన వివరిస్తాను అనుకుంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కారణం ఏమిటి అని ఆ వర్గం, సామాజిక వర్గం ఆవేదన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని దారకానిపాడుకు చెందినటువంటి కాపు యువకుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య, అతని సోదరులకు తీవ్ర గాయాలు ఆ సామాజిక వర్గాన్ని ఆవేదనకు గురి చేసినటువంటి విషయం. అయితే అధికారం చెలాయిస్తున్న సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ కేసులో ప్రధాన నిందితులు. మరి రాష్ట్ర స్థాయి కాపు నాయకులు బాధితులను పరామర్శించి తన సామాజిక వర్గం పైన సాగుతున్నటువంటి అణిచివేతను తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఇందులో భాగంగా పవన్ను కూడా ఖండించారు, నిలదీస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి టీడీపీకి రాజకీయంగా అండగా నిలిస్తే ఇప్పుడేమో అధికారాన్ని తీసుకొస్తే దాన్ని అడ్డు పెట్టుకొని ఏకంగా తమ సామాజిక వర్గానికి చెందిన వారి ప్రాణాలే తీస్తున్నారని, దీనిపైన పవన్ స్పందించకపోవడం ఏమిటని నిలదీస్తున్నారు వాళ్ళు. అయితే వ్యక్తిగత హత్యలకు కులము, రాజకీయ రంగుల్ని రుద్దడం ఏమిటని పోలీసు అధికారుల వైపు నుంచి ప్రశ్న. నిజమే, వ్యక్తిగత స్వార్థానికి రాజకీయాన్ని వాడడం ఏమాత్రం మంచిది కాదు. ఎన్నికల్లో మనమంతా ఒకటే అని పవన్ కళ్యాణ్ నర్మగర్భ వ్యాఖ్యలతో కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేయడాన్ని వారిప్పుడు గుర్తు చేస్తున్నారు. రాజకీయ అవసరం తీరిన తర్వాత తమను గాలికి వదిలేస్తే ఎలా అనేది వారి వాదన. మరి కానీ కాపులు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఒకటండి, కూటమి ఐక్యంగా సాగాలంటే ఇలాంటివన్నీ కూడా పట్టించుకోకూడదు అనేటటువంటి బలమైన అభిప్రాయంతో ఉన్నారు. అసలు కాపు కమ్మ మధ్య గొడవలు తన వద్దకు తీసుకురావద్దని, ఏవైనా ఉంటే క్షేత్రస్థాయిలోనే పరిష్కరించుకోవాలని పవన్ స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు. మరి అర్థం చేసుకోవడంలో పవన్ను అభిమానిస్తున్న ఆయన సామాజిక వర్గీయులే విఫలమయ్యారని జనసేన నేతలు కూడా అంటున్నారు. మరి కులపరంగా అండగా ఉంటావని పవన్ గురించి ఏవేవో ఊహించుకోవడం వారి తప్పే తప్ప డిప్యూటీ సీఎంను విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమిటి అని జననేతలు అడుగుతున్నారు. మరి వైఎస్ జగన్ను ఓడించడానికి ఎన్నికల ప్రచారంలో పవన్ గారు 1,00,000 మాట్లాడి ఉంటారని, అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు నిలదీయడం సబవా అని కూడా ప్రశ్నిస్తున్నారు. కాపులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే పవన్ మొదట రాజకీయ నాయకుడు, ఆ తర్వాతే కుల నాయకుడు. రానున్న రోజుల్లో రెండు కులాల మధ్య ఇలాంటివి చాలా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ పవన్ పట్టించుకుంటే కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి, జనసేన నాయకులు చెబుతున్నారు. అయితే కాబట్టి పవన్ను తమ సామాజిక వర్గ నాయకుడిగా అభిమానించడం తప్పని కాపులు గ్రహించాలనే అభిప్రాయం లేకపోలేదు. కానీ పవన్ వ్యక్తిత్వం, రాజకీయ ఆశయాల్లో ఏవైనా నచ్చి ఆయన వెంట నడవచ్చని జనసేన నాయకులు సూచిస్తున్నారు. అంతే తప్ప పవన్ను కేవలం కాపు నాయకుడిగా అభిమానిస్తూ సమస్య వచ్చినప్పుడు స్పందించలేదని ప్రశ్నించడం సరైంది కాదని హితవు పలుకుతున్నారు. నమస్తే.